22,000 కోట్ల రూపాయలు రైతు బంధును మేము ఇచ్చాం. 13,50,000 పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి మేము సహాయం అందించాం. రాష్ట్రంలో ఆసుపత్రులు బాగు చేశాం. 50,000 కోట్ల రూపాయలు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చే ప్రయత్నం చేసినాం. ఇలా చెప్పాలంటే చాలా విషయాలున్నాయి అధ్యక్ష. అయితే క్లారిఫికేషన్ అడుగుతాను అధ్యక్ష. అధ్యక్ష భట్టి గారు, గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు ఇవాళ గ్యాప్ ఇన్ బడ్జెట్ విషయంలో వారు చెప్పే ప్రయత్నం చేశారు. మొదటి సంవత్సరం 2014-15లో మన కొత్త రాష్ట్రము. అసలు కొత్త రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత వనరులు వస్తుందని ఒక అంచనా ఉంటుంది అధ్యక్ష. డెఫినెట్గా మొదటి ఇయర్ గ్యాప్ ఉండడం అనేది అత్యంత సహజమైనటువంటిది. 2016-17లో 93% రీచ్ అయినాం. 2019-20లో 97% రీచ్ అయినాం. తర్వాత కరోనా వచ్చి పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్థిక మాంద్యం ఏర్పడి కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ నిరాకరణ వల్ల తదుపరి కొద్ది సంవత్సరాల్లో గ్యాప్ ఉండొచ్చు. కానీ అదేదో ఒక తప్పుగా వారు చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇంకో విషయం, వారు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, అవి రాష్ట్రానికి ఏం సంబంధం అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వం నిధులు పెట్టి కేంద్ర ప్రభుత్వం కట్టిన దాన్ని కూడా మేమేదో ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ నిధుల చేత దాన్ని చేసినామని చూపించేటువంటి ప్రయత్నం చేసినారు, విచ్ ఈస్ టోటల్లీ ఇన్కరెక్ట్ అధ్యక్ష. వారు ఇంకోటి అన్నారు, మిడ్ మానేర్. ఇవాళ మిడ్ మానేర్ మీరు సగంలో వదిలిపెట్టిన మిడ్ మానేర్ అయినా, ఎల్లంపల్లి అయినా, దేవాదులైనా, నెట్టంపాడైనా, కల్వకుర్తి అయినా, ఇవాళ తుమ్మిళ్ళ కానీ, ఇవాళ భక్త రామదాస్ కానీ, ఇవన్నీ మేము పూర్తి చేసి ఇవాళ రైతులకు నీళ్ళు ఇచ్చినటువంటి విషయాన్ని మీరు దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు ఓడీ విషయంలో కూడా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడారు అధ్యక్ష. ఓడీ అనేది ఏమన్నా నేరమా అధ్యక్ష? ఇట్ ఈస్ ద ఫెసిలిటీ గివెన్ బై ద ఆర్బీఐ. రాష్ట్రాలకు తమ అవసరాలకు ఉపయోగించుకోవడానికి ఇవాళ ఆర్బీఐ ఇచ్చినటువంటి ఫెసిలిటీని మనం ఉపయోగించుకున్నాం. నేను అడుగుతా ఉన్న భట్టి గారిని, ఈ సభకు మీరు హామీ ఇస్తారా? మేము భవిష్యత్తులో ఈ ఓడీ వాడము, ఈ ఫెసిలిటీ మేము వాడము, వేస్ అండ్ మీన్స్ కు మేము డబ్బులు వాడము, ఓడీలోకి రాష్ట్రం వెళ్ళదు అని చెప్పి మాకేమైనా ఈ సభ ద్వారా హామీ ఇస్తారా అని చెప్పి గౌరవనీయులు భట్టి అధ్యక్ష. వారిని మాట్లాడుతూ వారిని చెప్తా ఉన్నాను అధ్యక్ష. నేను ఒక బ్యాక్వర్డ్ తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల శాఖ మంత్రిగా చెప్తా ఉన్నా. గతంలో 2014 వరకు కాంగ్రెస్ ఉమ్మడి ప్రభుత్వంలో స్కాలర్షిప్ల పేమెంట్కు గ్రీన్ ఛానల్ పేమెంట్ అవుతుండే. వీళ్ళు వచ్చినాక మెస్ ఛార్జీలకు పేమెంట్ ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. గ్రీన్ ఛానల్ మెస్ ఛార్జీలకు పేమెంట్ ఇవ్వకపోతే 18 నెలల కిరాయి లేదు అధ్యక్ష. ఇప్పటి వరకు కిరాయి లేకపోతే కిరాయి బిల్డింగ్లు ఖాళీ చేసేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. వీళ్ళు గురించి మాట్లాడుతారు. దాని తర్వాత మా హుస్నాబాద్ నియోజకవర్గ గౌరవల్లి ప్రాజెక్టు మాట్లాడుతున్నారు అధ్యక్ష. గౌరవల్లి ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫౌండేషన్ వేస్తే అధ్యక్ష 2014 వరకు టన్నెల్తో పాటుగా బండ్ కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. కానీ ఇయర్ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ లేదు అధ్యక్ష. ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ కూర్చోసుకొని కడతా అన్న ప్రాజెక్టు 10 సంవత్సరాల డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ లేదు అధ్యక్ష. మొన్ననే గౌరవ మంత్రి గారు రివ్యూ చేసినారు. మంత్రి తెలుసు, వారికి తెలుసు. దాని పైన పటారం లోటారో అని చెప్పినట్టుగా నేతి బీరకాయలు నెయ్యేతారో ప్రాజెక్టు వీళ్ళు చెప్తున్నటువంటి మాత్రం ప్రచారం మాత్రం ఆర్భాటం మొత్తం దేశం దాడుతుంది. అడ్వర్టైజ్మెంట్లు వేరే రాష్ట్రాలకు పోతాయి. ఇక్కడ జరుగుతున్నది ఇది. బలహీన వర్గాల స్కాలర్షిప్లకు సంబంధించి వాళ్ళు ఇవ్వలేదు. 2014 దాకా ఇచ్చిన మా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, రేపొద్దున వెంటనే బలహీన వర్గాల శాఖకు సంబంధించినటువంటి విద్యార్థులందరికీ, ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ అందరికీ కూడా గ్రీన్ ఛానల్ని ఓపెన్ చేసి మెస్ ఛార్జీల బిల్ పేమెంట్ అనేది ఆపకుండా ఉండాలనేటువంటి అందరి తరఫున కూడా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా. వాళ్ళు ఇయ్యలేదనే మాట చెప్తా ఉన్నా. డిప్యూటీ సీఎం గారు, లీడర్ ఆఫ్ ది హౌస్, ముఖ్యమంత్రి గారు. స్పీకర్ సార్, ఇప్పుడు మంత్రి గారు పదే మళ్ళీ